శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ దేవీ శరన్నవరాత్రారంభ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రాత్రి 1:10 వరకు అనంతరం విధియ. ఉత్తరా నక్షత్రం ఉదయం 11:14 వరకు అనంతరం హస్తా నక్షత్రం. శుక్లయోగం రాత్రి 8:50 వరకు అనంతరం బ్రహ్మయోగం. కింస్తుగ్నికరణం మధ్యాహ్నం 12:43 వరకు అనంతరం భవకరణం. నేటి వర్జం రాత్రి 8:15 నుండి 9:58 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 3:42 వరకు. ఇక నేడు అమృత ఘడియలు లేవు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి విశేషం శరదృతువు ఆరంభం, ఆశ్వయుజమాస ప్రారంభం. ఈ రోజు నుండి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఉత్సవమైనటువంటి దేవీ శరన్నవరాత్ర ఉత్సవ ఆరంభం, కలశస్థాపన ఈరోజు. సాత్విక సంప్రదాయంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తుల పూజలు అందుకుంటుంది. అదేవిధంగా శ్రీశైలంలో నవదుర్గా సంప్రదాయంలో జరిగేటటువంటి దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు ఈనాడు ఘటస్థాపనతో ప్రారంభమవుతాయి. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారు ఈనాడు శైలపుత్రిగా పూజలు అందుకోనున్నది. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఆశ్వీజ మాసం చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. శరదృతువు కూడా చంద్రుడికి అత్యంత ప్రియమైనటువంటి ఋతువు అని చెప్పవచ్చు. మరొక విశేషం ఏమిటంటే ఈ శరదృతువులో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. అందుకని మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ప్రజలందరి మీద, జనులందరి మీద చక్కగా ఉండాలి. అందరి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలి. అందరికీ ఇది ఋతు సంబంధమైనటువంటి సంధికాలం కనుక, వ్యాపకం ఉండేటటువంటి సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉండేటటువంటి సమయం కనుక ప్రజలందరూ చక్కగా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగాలని అమ్మవారి అర్చనను ఈ శరదృతువు ప్రారంభ దినం నుండి 10 రోజుల పాటు చక్కగా జరుపుతారు. నవరాత్రి ఉత్సవాలు అని 9 రాత్రులు అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవంగా జరుపుతారు. రాత్రికాలం అజ్ఞానానికి సంకేతం. ఈ అజ్ఞాన సంకేతమైనటువంటి రాత్రికాలంలో అమ్మవారి ఆరాధన చేయటం వల్ల సుజ్ఞాన వీచికలు మన జీవితం అంతా వ్యాప్తి చెంది చక్కటి శుభాలను, మంగళాలను మనందరం కూడా పొందగలుగుతామనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ దేవీ శరన్నవరాత్రులు చేస్తారు. కనుక ఈ సోమవారం ఈ ప్రతిపత్తి తిథి నాడు అందరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, యథాశక్తిగా గృహదేవతారాధనలో అమ్మవారి స్తోత్రపారాయణ, అమ్మవారి అర్చన జరిపించడం. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు దేవీ నవరాత్ర ఉత్సవాలు చేసేటటువంటి చోటుకి వెళ్ళి చూసినా, అమ్మవారి ప్రసాదాన్ని తీసుకున్నా, అందులో మీ వంతు పాత్రని ఏ కొద్దిపాటైనా సరే మీరు పోషించినా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనకి శాస్త్రం చెప్తున్న మాట, పురాణాలు చెప్తున్నటువంటి మాట, వ్యాసవచనం కూడా ఏమిటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి, అందులో మహావిద్యాస్వరూపిణి అయినటువంటి శ్రీ త్రిపుర సుందరి దేవి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య శుభ పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. నేటి విశేషం ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అయినటువంటి సందర్భంగా దేవీ నవరాత్ర ఉత్సవాల ప్రారంభపు రోజు. సాత్విక రూపాల్లో అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా, శక్తి రూపాల్లో అమ్మవారు శైలపుత్రిగా అలంకరింపబడతారు. ఆ 2 అలంకారాల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవీ నవరాత్రోత్సవాల్లో ఈరోజు జగన్మాత సాత్విక రూపంలో బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. అన్ని మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం విశేషమైంది. శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత శ్రీ బాలాదేవి. శ్రీ విద్యా ఉపాసనకి ఆలంబన శక్తి బాలా త్రిపుర సుందరీదేవి. త్రిపురాత్రయంలో బాలా త్రిపుర సుందరి ప్రథమ స్థానంలో ఉంటుంది. అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాలని ధరించి భక్తుల మీద అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః అనే మంత్రాన్ని కనీసం 11 మార్లైనా ఈరోజు స్మరించుకోవాలి. అలాగే నవదుర్గా స్వరూపంలో ఈరోజు జగన్మాత శైలపుత్రిగా దర్శనమిస్తుంది. హిమవంతుని కుమార్తెగా జన్మించిన శైలపుత్రి వృషభ వాహనాన్ని అధిరోహించి త్రిశూలం, కమండలాన్ని ధరించి ఉంటుంది. అనంత శక్తి మహిమలు, రూప గుణ సంవిధానాలతో శైలపుత్రి అలరారుతూ ఉంటుంది. శైలపుత్రి అనుగ్రహానికి ఓం శ్రీ శైలపుత్రీం యశస్వినీం నమః అనే మంత్రాన్ని 11 మార్లు స్మరించుకోవడం వల్ల సకల బాధలు తొలగి వాంఛితాలు నెరవేరుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి, సోమవారం. నక్షత్రం ఉత్తర, తదుపరి హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు కేతువు, కన్యలో రవి బుధ చంద్రుడు, తులలో కుజుడు, మీనంలో శని, కుంభంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎన్ని విధాలైన అభ్యంతరాలు వచ్చినా చల్లని చిరునవ్వుతో అన్నిటినీ దాటుకోగలుగుతారు. ఎవరి మీద ద్వేషభావాన్ని కలిగి ఉండరు. వివాహాది శుభకార్యాలు కుటుంబంలో కొనసాగడం కోసమని రాజీ మార్గాన్ని అవలంబిస్తారు. ఒక మెట్టు దిగి సరిచేసుకుంటారు పరిస్థితిని. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మాత్రం బాగా ఆలోచన చేస్తారు. ఈ రోజు వరకు ఏ నిర్ణయాన్ని మాత్రం చేయలేకపోతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్ని వ్యతిరేకతలు ఒకే చోట ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చినుకు మధ్య సహదేవుల్లా విజయవంతంగా అన్ని కార్యాలని పూర్తి చేసుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి శత్రుత్వం కలిగినటువంటి వారు కూడా వీరి ప్రవర్తన విషయంలో అనుకూలు అయిపోతారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై స్థాయి కోసమని అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలని చేసి పరీక్షకి వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఉంటారు, కానీ వెళ్ళలేకపోతారు తాత్కాలికంగా. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉండగలుగుతారు. నూతనంగా కొనుక్కున్నటువంటి ఇంటికి సంబంధించిన మరికొన్ని మరమ్మతుల్ని చేయిస్తూ ఉండొచ్చు. దేవీ నవరాత్రి ఉత్సవాలని యథాశక్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి దానికి సంబంధించిన ప్రయత్నాలను ప్రారంభించుకుంటారు. ఇంటికి మరమ్మతుల్ని, వాహనాల కొన్ని సరైనటువంటి ప్రణాళిక ప్రకారం మరమ్మతుల్ని చేయించుకోవడానికి సిద్ధపడతారు. బంధుమిత్రులు రావాలని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి వర్ష భావం కారణంగా రాలేకపోతారు.
సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఒక మాట మాట్లాడి మరో తీరుగా చేసేటువంటి ధోరణి కనిపించవచ్చు. ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశం గురించి ఆలోచించేటటువంటి దృక్పథం కూడా గోచరించవచ్చు. ఏ విషయంలోనూ పట్టించుకొని తనంతో ఉంటుండే విధానం వీరిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సకల దేవతల ఆలయాలకి వెళ్ళాలనే దృక్పథం కలిగి కొన్నిటిని పూర్తి చేయడం కోసం ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు. బంధువులతో అలాగే కుటుంబ సభ్యులతో కూడా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ దాదాపుగా గృహస్థ సన్యాస విధానాన్ని అవలంబిస్తూ ఉండే ధోరణి కనిపించవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని మారేడు పత్రాలతో అర్చించినట్లయితే తప్పక అన్నదమ్ములతో అప్పచెల్లెలతో ఆత్మీయతాభావం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి ప్రణాళిక సక్రమంగా జరగడం అనేది యథార్థం అని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలిక అనారోగ్య కారణంగా అనుకున్న ప్రణాళిక కొద్దిగా మార్పు జరిగే అవకాశం ఉండొచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం కారణంగా అనుకున్నటువంటి ప్రణాళిక అనుకున్నంత గొప్పగా కాకుండా కొనసాగుతూ ఉండొచ్చు. భార్య భర్తల మధ్య అన్యోన్య భావం చక్కగా ఉంటూ ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా వివాహాది శుభకార్యాలని సానుకూలపరుచుకోవాలనే దృక్పథంతో ఉభయలు కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే సకల గ్రహ దోషాలు నివారింపబడ్డమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిన్నగా ఉన్నటువంటి సమస్య కొద్దిగా పెద్దగా జటిలంగా అయ్యే అవకాశం ఉండొచ్చు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలనే తెలుగు సామెత ప్రకారం ఏదైనా వాద వివాదాలు కానీ సూక్ష్మ రూపంలో ఉంటే వెంటనే తెంచివేసుకోవడం చాలా అవసరం. మూడవ వ్యక్తి ప్రవేశం వల్ల అనవసరమైనటువంటి ఆలోచనలు కుటుంబాల్లో కలుగుతాయి కాబట్టి మూడవ వ్యక్తిని ప్రవేశించనీయకుండా ఉండేలా పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు ఉద్యోగంలో పరిష్కరింపబడి నూతన పదవీ లాభం వేతన ఆధిక్యంతో లభించవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా గట్టిగా ఉండగలుగుతారు. అయినప్పటికీ కూడా సంతానం మీద దృష్టి మళ్ళినటువంటి సందర్భంలో మానసికమైనటువంటి పిరికితనం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా దైవ దర్శనం కోసమని దూర ప్రాంత ప్రయాణాలను చేస్తారు. ముఖ్యమైనటువంటి ఆలయంలో ప్రవేశం కోసమని అంత వ్యయాన్ని చేయడాన్ని ఏ విధంగానూ బాధపడరు. అనుకూలమైనటువంటి సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కళ్యాణ ఘడియ కోసమని దాదాపుగా దొరికే అవకాశం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక శక్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిర్వేద భావం కలుగుతూ ఉంటుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చు అయిపోతున్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉండొచ్చు. నూతనమైనటువంటి వస్తు సామగ్రిని కొనుక్కోవడం, అంతేకాక దూరభార ప్రయాణాలు చేసి అక్కడుండే ప్రకృతి రమణీయక దృశ్యాలను దర్శించడం కోసం వెళ్ళే కారణంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు.
కుటుంబం పట్ల ఆదరణ కలిగినటువంటి బంధుమిత్ర జనం వస్తుండే కారణంగా కూడా ఆర్థికమైనటువంటి వ్యయం పెరిగే అవకాశం ఉంది. అయితే వారందరూ రావాలని కోరుకునేటటువంటి దృక్పథం కలిగిన వాళ్ళే ఈ దంపతులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి వృత్తిలో కలిగే అవకాశం ఏర్పడవచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా ధనుస్సు నుండి విడివబడ్డ బాణంలాగా మాటల్ని అలా విడిచివేస్తూ ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఎవరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకోరు. పెంచుకున్న అనుబంధాన్ని తెంచుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు కూడా. ఎదుటివారు అసత్యాన్ని ఆడినా అధర్మాన్ని ఆడినా వారి వద్దకి స్వయంగా వెళ్ళి వివరించి చెప్పి వారు ఇష్టంతో అంగీకరించేలా తప్పుని చేయగలుగుతారు కూడా. సోమవారం సందర్భంగా ధనురాశి వారి నీలకంఠేశ్వర స్వామివారిని బంగారపు వస్తువులు ముంచిన స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం తప్పక కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అదృఢత్వంతో ఉంటారు. అంత ఇష్టం కనిపించుతూ ఉండదు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి ప్రతిభని చూపించడం కోసం తీవ్రమైనటువంటి శ్రమని పాటిస్తారు. కానీ ఏ సంస్థలో వీరు తాత్కాలికంగా మానివేశారో ఆ సంస్థ వారు స్వీకరిస్తారనే నమ్మకం ఏమాత్రము ఉండకపోవచ్చు. ప్రాధేయపడి తిరిగి మళ్ళీ అదే సంస్థలో ప్రయాణిస్తూ ఉండడం చేరి అది చాలా అనుకూలమైనటువంటి పని కావచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలంతో అంటే వెండి వస్తువుల్ని ముంచినటువంటి నీటితో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ లోపల ఏముందనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించారు ఈ రాశివారు. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేస్తారు. పరీక్షలు రాయడానికి మాత్రం తగినటువంటి సమయం లేక సెలవు దొరక్క చిట్ట చివరి క్షణంలో ఆ పరీక్షకి సిద్ధమయ్యే అవకాశం ఉండకపోవచ్చు. నిరుత్సాహాన్ని కలిగించేటటువంటి అనేకమైన సంఘటనలు ఈ వారం రోజుల మధ్యలో దొరలవచ్చు. కానీ నిలకడతో నిబ్బరంగా నిలిచినట్లయితే ఏ విధమైన ఇబ్బందికి స్థానం అవకాశం ఉండదని గ్రహించగలగాలి ఈ రాశివారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే తొందరతనం పూర్తిగా పోవడమే కాకుండా సమస్యలన్నీ ఏకకాలంలో పరిష్కారం అవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ఏ విధంగానూ బెదిరే తీరు గోచరించదు. ఏ పనిని చేసినప్పటికీ కూడా పూర్తిగా బోళీ తనం కలిగినటువంటి వారు కారణంగా అన్ని విషయాలని బయటికి చెప్పేస్తారు. ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉంటారు. ఇప్పటి వరకు చేసినటువంటి ఏ వ్యాపారం అయితే ఉందో వ్యాపారంలో వచ్చినటువంటి లాభంలో కొంత శాతంతో కేటాయించి వారికి చక్కనైనటువంటి ఆనందాన్ని కలిగిస్తారు. వారు కూడా వీరికి మార్గదర్శకులుగా ఉండే విధానం గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ఏవేవో కారణాల వల్ల దూర ప్రాంతంలో ఉండే భార్యాభర్తలు ఒక్కచోటికి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు
ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అయినటువంటి సందర్భంగా ఆ సాత్విక రూపమైనటువంటి బాలాత్రిపుర సుందరి, ఇటు శక్తి స్వరూపమైనటువంటి శైలపుత్రి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కుమారీ పూజను దేవీ నవరాత్రుల్లో ఏ విధంగా చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. వరద అభయహస్తాలతో 9 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికగా లలితా అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది. బాలా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నవరాత్రుల్లో కుమారీ పూజ అనే పేరుతో బాలా త్రిపుర సుందరీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేయాలి. దేవీ నవరాత్రుల్లో 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి బాలికలకు చక్కటి పూజను నిర్వహించాలి. దీన్నే కుమారీ పూజ అంటారు. ఈ పూజ ఎలా చేస్తారంటే బాలికల కాళ్లకు పసుపు రాసి, పరిమళ ద్రవ్యాలు అలంకరించి, హారతి ఇచ్చి, వస్త్రాలు బహూకరించి భోజనం పెడతారు. దీన్నే కుమారీ పూజ అంటారు. 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను కుమారి అనే పేరుతో పిలుస్తారు. కుమారిని పూజించినట్లయితే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు. త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. 4 సంవత్సరాల బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. 5 సంవత్సరాల బాలికను రోహిణి అనే పేరుతో పిలుస్తారు. రోహిణిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. 6 సంవత్సరాల బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు. కాళికను పూజిస్తే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి. 7 సంవత్సరాల బాలికను చండిక అంటారు. చండికను పూజిస్తే మహదైశ్వర్యం కలుగుతుంది. 8 సంవత్సరాల బాలికను శాంభవి అంటారు. శాంభవిని పూజిస్తే అధికారుల వల్ల పదవీ లాభం కలుగుతుంది. 9 సంవత్సరాల బాలికను దుర్గా అంటారు. దుర్గను పూజిస్తే దుర్గమమైన కష్టాలన్నీ తొలగిపోతాయి. 10 సంవత్సరాల బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు. సుభద్రను పూజిస్తే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇలా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి బాలికలకు దేవీ నవరాత్రుల్లో చేసే కుమారీ పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారమే కాబట్టి కుమారీ పూజను ఈరోజు నిర్వహించడం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. శైలపుత్రి అలంకారంలో అమ్మవారికి కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో పద్మము ఉంటాయి. వాహనం వృషభము. శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించండి. కుమారీ పూజ నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు దసరా శరన్నవరాత్రుల్లో 2వ రోజు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా నిర్వహిస్తే త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.